సరే నేను కాకుండా ఇంకెవరైనా దొంగొచ్చుంటే ఏమైండేది గురు? నోర్మయ్, ఇల్లెవరిదో తెలుసా? ఒంటి మీద ఈ కాకి చొక్క, గుండెల మీద ఈ మగతనం, మూతి మీద ఈ మీసం చూస్తుంటే నువ్వెవరివో ఆ మాత్రం తెలీదా గురు? Glad to meet you. నైస్ టు పర్లేదు. చెప్పు శిష్యురాలా, ఎవరు నువ్వు? చెప్పారు కదా నేను దొంగని కాదు. మరి దొరసానా? అవును, నేను దొరసాండే. దొంగనే అయి ఉంటే మొత్తం దోచుకుపోకుండా గంటల తరబడి ఇక్కడ కూర్చుంటారా ఏమిటి? మరెవరు నువ్వు? ఆడపిల్లని కనిపించడంలా. ఎందుకు వచ్చావు? ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి. ఏంటా ప్రమాదం? బాత్రూమ్ ఎక్కడ గురు? అక్కడ ఎవరన్నా ఉన్నారా? పొద్దుటి నుంచి జమ అర్జెంట్. ఇంకాసేపు ఇక్కడే ఉన్నానంటే ఏంటి ఈ మల్లెపూలు ఏంటి? అక్కడున్నాయి, వాడిపోతాయేమని పెట్టుకున్నాను. ఏంటంట పెద్ద తీసుకో, ఈ మల్లెపూలు కూడా నువ్వే పెట్టుకో. మల్లెపూలు పెద్ద మగాళ్ళగా నేను ఎన్నిసార్లు చెప్పిన వినండి. తీసుకో. మురళి, వాడగూడని సమయంలో వచ్చినట్టున్నాం. అలాగే ఉంది. అమ్మా అమ్మా, మావయ్య కాస్త తలుపులు వేసుకుంటే ఏం పోతుందిరా? ఎంత కొత్త కాపురం అయినా మరీ అంత తొందర పనికిరాదు. పైగా యూనిఫారం లో ఉంది. ఆరోగ్యం ఎలా ఉందమ్మా? నా మీద కోపం పోలేదా? ఏమిటో అలా చూస్తున్నావు? నీ మనసు కష్టపెట్టాను. నన్ను క్షమించమ్మా, క్షమించు. మాట్లాడమ్మా. నువ్వు బాగా మారిపోయావురా, చెక్కిపోయావురా. ఏమండి, మన మురళి చెక్కిపోయాడు కదా? అత్తయ్య, అత్తయ్య నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా. మావయ్య, ఏం వినయం, ఏం విధేయత, ఏమి ఇది! బంగారపు బొమ్మలాగా ఉందనుకో నా కూతురు. మావయ్య, కూతురేమిటి? మీరేం మనసులో మార్చనక్కర్లేదు. నా కోడలు. అమ్మా, మావకి కూతుర్ని, అత్తకి కోడల్నా? అత్తకి కొడుకు, మావకి అల్లుడా? అర్థమైంది, మొత్తం అర్థమైపోయింది. అత్తయ్య, మావయ్య ఇంకా ఇక్కడ నుంచున్నారా ఏమిటండి? అత్తయ్య మావయ్య రాక ఇంటికి వస్తే అలా నుంచొని చూస్తారేమిటి? లోపలికి తీసుకెళ్ళండి. రండి అత్తయ్య, రండి మావయ్య, రండి అత్తయ్య, రండి. అత్తయ్య, నీళ్ళు చూడండి. ఈ వేడి చాలా, ఇంకొంచెం సన్నీళ్ళు పైన చాలమ్మా. అలాగే, త్వరగా రండి. మావయ్య గారు, మావయ్య గారు, మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా, లేకపోతే పాలు తాగుతారా? కాఫీయేనమ్మా. మీరు ఈ మాట అంటారని అత్తయ్య చెప్పింది. అదేం కుదరదు, పాలే తెస్తాను, తాగండి. అమ్మాయి, నాకు పంచదార లేకుండానే తెస్తాను. మీకు షుగర్ కదా, అన్ని తెలుసుకున్నానులేండి. ఎంతో ధైర్యం నీకు! నిజంగానే నువ్వు ఇంటి కోడలు అనుకుంటున్నావా? రెచ్చిపోతున్నావు. నేనేమనుకోవడం లేదు, వాళ్ళే అనుకుంటున్నారు. వాళ్ళు అనుకునే తప్ప నువ్వు చెప్పచ్చుగా. మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా? నేను అడిగేది ఏమిటి, నువ్వు చెప్పేది ఏమిటి? నువ్వు కాదని వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? మీరెందుకు చెప్పలేదు? మా అమ్మ మనస్తత్వం నీకు తెలియదు. పైగా వాళ్ళు వచ్చేసరికి నీ ఒంటి మీద చీరలేదు. ఆ స్థితిలో వాళ్ళిద్దరు మనల్ని చూశాక నేను నమ్మరని నేను ఊరుకున్నాను. ఊరుకున్నావు సరే, ఇలా కోడలాగా ఎగబడిపోతున్నావేంటి? నేనే ఎగబట్టలేదు. వెళ్ళిపోమంటే ఇప్పుడే వెళ్ళిపోతారు. అవతల నాకు బోలెడు పనులున్నాయి. ఏదో వంక పెట్టి మా అమ్మను ఊరికి పంపించే ఏర్పాటు చేస్తాను. అంతవరకు ఇక్కడే తగలపడు. లేకపోతే ఆవిడ నా మీద 66 అనుమానాలు పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుని మళ్ళీ గుండెల మీదకి తెచ్చుకుంటుంది. అవును కానీ ఇంతకీ నీ పెళ్ళమేమైంది గురు? లేచిపోయింది. ఆవిరాలు కూడా నీకు చెప్పాలా? కొట్టాను. అదా సంగతి. అవును కాని ఇంత పెద్ద మగాళ్ళు వదిలేసి లేచిపోయిందంటే అదే వాడదబ్బా. కుర్రాడు మంచి వాటంగా ఉన్నాడు. ఓ చూపు చూసుకుందాం. నువ్వు చెప్పేది నిజమా? నిజంగానే అమ్మాయి ఎవరో నాకు తెలియదు మావయ్య. అయితే ఓ పని చేయి,
ఈ పాటలు ఆవుతాడు తీసుకొచ్చి ఆ కుక్కానికి వెళ్ళండి. అటు పక్క నువ్వు ఇటు పక్క నేను ఊరేసుకున్నాం. మావయ్య అది నీ పెళ్ళం కాదని మీ అమ్మకి తెలిసిందనుకో, ఈసారి అతకడానికి కూడా వీలు లేకుండా గుడ్డు బయలుపోతుంది. అది నా సెటప్ కాదు మావయ్య. అది నేను నమ్ముతాను రా, కానీ 1 కోటి మంది దేవతలు తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద చేతులు పెట్టి చెప్పినా మీ అమ్మ నమ్మదు. అయితే ఏం చేద్దాం? నేను ఐడియా చెప్తాను. ఆ పిల్లని ఇప్పుడే బయటికి పంపించేస్తా. ఏడ్చినట్టుగా ఉంది. నీ పెళ్ళం ఎదురాని మీ అమ్మడికి ఏం సమాధానం చెప్తావు రా? అవును, ఏం చెప్తాను? సరే ఓ పని చేద్దాం. నేనే ఏదో వంక చెప్పి మీ అమ్మను బండి మీద రేపే మనూరు తీసుకుపోతాను. ఈ లోపుగా దాన్ని తల్లి తరివేసి నీ అసలు భార్యను తెచ్చుకో. దాని ఆరోగ్యం పూర్తిగా కుదురుపెట్టిన తర్వాత అప్పుడు జరిగిందంతా చెబుదాం. అంటే అప్పటిదాకా దీన్ని నా పెళ్ళంగా సరిపెట్టుకోవాలా? సరిపెట్టుకోవడం కాదు, మీ అమ్మ ఊరెళ్ళే వరకు దీన్ని ఎక్కడికి పారిపోకుండా పండుకో. ఇక చాలేమ్మా, చాలా పొద్దుపోయింది. అబ్బాయి నీకోసం ఎదురు చూస్తుంటాడు, వెళ్ళు. పర్లేదత్తయ్య, నేను మీ దగ్గరే పడుకుంటాను. నా దగ్గర పడుకోవడం ఏంటి? పడుకోనివ్వే, నీ దగ్గరే ఉండాలని ముచ్చట పడుతుంది. అయ్యో రామ, నా దగ్గర పడుకోవడం ముచ్చటేమిటండి? అబ్బా, రేపో మాపో మనం ఊరెళ్ళిపోతామా? ఆ తర్వాత ఎలాగో ముగ్గురు దగ్గరగా ఉంటుంది. ఉన్న ఈ ఒక్కరోజు నీకు సేవ చేయాలని ముచ్చట పడుతుంది. ఆ మాత్రం అర్థం చేసుకోవే. ఓహో అదే, పిచ్చి పిల్ల, నీ ఇష్టం అమ్మా. ఊరికెళ్ళిపోతారా? ఎక్కడికి వెళతారు? నేను చూస్తా. ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ముత్తు మురి పాలలకు ముంగిళ్ళలోన 3 పువ్వులు 6 కాయలు కాయ. పండంటి బిడ్డని కని 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా. నాకు అది కూడానా? అదేమిటమ్మాయి? మీ అబ్బాయి మరో 3 ఏళ్ల దాకా మనం జాలీగా ఉందాం, ఇప్పుడప్పుడు అలాంటిదే వద్దు అంటున్నారు అత్తయ్య. కుర్రవెధవా, ఇలాంటి విషయాలన్నీ వాడికేం తెలుసు? ఏ వయసులో తీరవలసిన అక్షరావసరం ఆ వయసులో తీరితేనే అందం. అమ్మాయి, నీ ప్రయత్నాలు ఏవి మనకు. ఆ వెధవకి 4 చివట్లు పెట్టా. అయ్యో, ఆయన అడగడత్తయ్య. ఏమ్మా? సరదాకైనా సరే నేను భరించలేను. వాడంటే నీకెంత ప్రేమే. నా తల్లే, నా తల్లే. విశాల, రైలు టైం అవుతుంది, త్వరగా రెడీ కావాలి. వస్తున్నానండి. ఆ ఇంకాసేపట్లో మీ అత్తయ్య నేను ఊరెళ్ళిపోతాం. మేము వెళ్ళిపోయిన వెంటనే ఆ దొంగ పిల్లలు ఇంట్లోంచి బయట తరిమి, ఆ తర్వాత ఏ మైలో మంత్రాల్లో వేసి మీ అత్తయ్యకి అసలు నిజాలు ఎలా చెప్పాలో అప్పుడు నిర్ణయించుకుందాం. అమ్మయ్యా, నన్ను బతికించమ్మయ్య. నా మీద నీకేదో కోపం ఉంది అత్తయ్య. లేకపోతే కాపురం ఎలా చెయ్యాలో తెలియని దాన్ని ఒంటరిగా వదిలేసి మీ పాటికి మీరు వెళ్ళిపోతారా? అదే మీ కన్న కూతురు అయితే ఇలాగే చేసేవాళ్ళ అత్తయ్య. ఏమిటి నువ్వు రావా? నే రాను. ఇదిగో విశాల, విశాల, విశాల. అరే, నేను రానంటే కాళ్ళు గడ్డ పట్టుకుని బతులాడతారేంటండి? నా మాట విను, నువ్వు తప్పకుండా రావాలి. నే రానండి. రాకపోతే ఎలా కుదురుతుంది? అవతల మన ఊళ్ళో పొలం, పుట్ర, గొడ్డు, గోద ఇవన్నీ ఏం కావాలి? ఏమైనా చేసుకోండి. నా కొడుకు కోడలు విడిచిపెట్టి ఈ ఇల్లు వదిలి నేను రాను. దేవుడి దిగొచ్చి చెప్పినా సరే నా మనసులో ఏదైనా పడితే నేనేం చేస్తాను మీకు తెలుసు కదా. ఊరికి నస పెట్టక నన్ను వదిలేయండి. శివులు,